పరిగి ఎమ్మెల్యే మనతో పాటున్నారు సార్, చెప్పండి. కూడా మాట్లాడుతూ అనేక అంశాలు ఇది 2012-13 ప్రాంతం లోపల ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్డును అప్పుడే మేము దాన్ని టెక్నికల్ గా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ తదుపరి వచ్చేటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా గ్రీన్ ట్రిబ్యునల్ కేసేసి కూడా వాళ్ళు విడిపించలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇస్తే మేమే గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళని పిలిచి మాట్లాడినాం. మనము పిలిచి తేజ బలంత్రాపు అని చెప్పి ఉన్నారు, రాయరావు జువాది ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను మాట్లాడి ఓ జాయింట్ మెమోరాండం వేసినాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా పర్యావరణవేత్తలది జాయింట్ మెమోరాండం వేసి విత్డ్రా చేపించి 31st రోజు ఆర్డర్ తీసుకున్నాం. ఈ ఆర్డర్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాం. స్టే వెకేట్ చేపించినాం 31st రోజు. స్టే వెకేట్ చేపించి అదే రోజు వర్క్ స్టార్ట్ చేపించినాం. నేనే దగ్గరుండి జేసీబీ నడిపించి వర్క్ స్టార్ట్ చేపించిన ఆ రోజు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చనిపోయిన కుటుంబాలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో కూడా మా ఊరి పక్కనే బషీర్ ఖాన్ అని ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన కాలు కూడా ఇరిగిపోయింది. ఎప్పటికైనా చూసినప్పుడు నాకు ఇదే యాదకొస్తుంది. కాబట్టి మేము ప్రజల పట్ల మమకారంతో ఉన్నాం, వాళ్ళ ఆప్యాయతతో ఉన్నాం. కాబట్టి ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయించడం అన్న విషయాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మనతో పాటు